ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈవీఎంలపై షాక్ సుప్రీంకోర్టు తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో 2 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల తప్పిదాల కారణంగా ఫలితాలు తారుమారైనట్లు భావిస్తున్న వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే తీరా ఈసీ రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించాక దానిపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరుగుతుంది. ఈ విచారణలో ఈసీ తన అభిప్రాయం వెల్లడించింది. ఇక ఈవీఎంల వెరిఫికేషన్ కోసం సుప్రీంకోర్టు గతంలో మార్గదర్శకాలు ఇచ్చింది. వీటి ప్రకారం ఈవీఎంలలో ఏవైనా తప్పిదాలు జరిగాయా అన్నది తేల్చేందుకు నిబంధనలు కూడా విడుదల చేసింది. ఇక వీటి ప్రకారమే ఇప్పుడు ఈసీ ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంల రీవెరిఫికేషన్ చేపట్టింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఈవీఎంలలో ఉండే సాఫ్ట్వేర్ ట్యాంపర్ జరిగిందా లేదా అన్నది అభ్యర్థుల సమక్షంలో తేలుస్తారు. కానీ బాలినేని మాత్రం ఈవీఎంల వెరిఫికేషన్ అంటే వీవీప్యాట్లు స్లిప్పుల్ని ఈవీఎంలలో పడిన ఓట్లతో సరిపోల్చాలని, కానీ ఈసీ అలా చేయటం లేదని పిటిషన్లో అభ్యంతరం తెలిపారు. ఇక దీనిపై హైకోర్టు విచారణలో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. సుప్రీంకోర్టు గతంలో ఈవీఎంల రీవెరిఫికేషన్ కోసం ఇచ్చిన ఆదేశాలని పిటిషనర్ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుగా అర్థం చేసుకున్నారని హైకోర్టుకు తెలిపింది. సుప్రీం తీర్పు ప్రకారం వీవీప్యాట్లు స్లిప్పులు లెక్కించే ప్రశ్న తలెత్తదని క్లారిటీ ఇచ్చింది. కేవలం మాక్ పోలింగ్ మాత్రం నిర్వహిస్తారని తెలిపింది. దీంతో ఇప్పుడు హైకోర్టు ఎన్నికల సంఘం రీవెరిఫికేషన్ కోసం జారీ చేసిన నిబంధనలు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయో లేదో తేల్చబోతుంది.